హరారే వేదిక జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. సెకండ్ టీ20లో తేరుకొని జింబాబ్వేపై 100 రన్స్ తేడాతో ఘన విజయం సాధించారు. అభిషేక్ శర్మ సెంచరీతో కథం తొక్కాడు. అతనికి తోడు రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్ చెలరేగిపోయారు. టీమిండియా 234 పరుగుల భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ముందు ఉంచింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 134 పరుగులకే ఆలౌట్ అయింది. ఓటమి తర్వాత జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా మాట్లాడుతూ ఛాంపియన్స్ టీం ఛాంపియన్స్గా ఆడారు. వారిని అడ్డుకోవడం మా వల్ల కాలేదు. ముఖ్యంగా అభిషేక్ శర్మ చెలరేగి ఆడాడు. అతని క్యాచ్లు ఇచ్చిపెట్టడం వలన మా మ్యాచ్లు ఓడిపోయాయి. అతని క్యాచ్ పట్టింటే మ్యాచ్ ఇంకో రకంగా ఉండేది. ఈ పిచ్పై వారు 200 పరుగులు చేస్తారు అనుకున్నాం, కానీ 30 పరుగులు ఎక్కువ చేశారు. ఈ మ్యాచ్లో మేము ఓడిపోయినా 1-1తో మ్యాచ్ని సమం చేశాము. నెక్స్ట్ మ్యాచ్లో పట్టు సాధించి మ్యాచ్ని గెలుపు దిశగా తీసుకెళ్లి సిరీస్ను కైవసం చేసుకుంటాము. మ్యాచ్ మాకు ఒక గుణపాఠం లాంటిది. నెక్స్ట్ మ్యాచ్లో తేరుకొని మంచి ప్రదర్శన కనబరుస్తాము. అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. అతని నైపుణ్య ఆటతీరు ఐపీఎల్ను చూశాను అన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.